శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, చూడండి, మిథున రాశి వారికి ప్రెజెంట్ కనుక మీరు టైం చూసుకున్నట్లయితే అంత బ్యాడ్ టైం అయితే లేదు. నేను చూసిన ప్రకారంగా ఇది అంత బ్యాడ్ ఏం లేదు. ఒక విషయం చెప్తే తెలుసుకోండి, గ్రహాలన్నీ మంచి స్థితిలోనే ఉన్నాయి. ఎలా అని మీకు అనిపించవచ్చు. ఓకే, రాశి నుంచి తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు. ఓకే, రాశి నుంచి పంచమ స్థానం లోపల బుధుడు ఉన్నాడు. రాశి నుంచి షష్ఠ స్థానం లోపల శుక్రుడు, సూర్యుడు, అలాగే కుజుడు. ఈ కుజుడు సెకండ్ వీక్ లోపల రాశి పరివర్తన చేసుకొని 7th house లో వస్తాడు. రాశి నుంచి 9th house లో రాహు ఉన్నాడు. రాశి నుంచి 10th house లో శనిదేవుడు ఉన్నాడు. మీరు ఎక్కువ గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే ఉపచయ భావాల లోపల గ్రహాలు ఎక్కువగా ఉండడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట ఉంది, ఉపచయ భావాల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే ఆ టైం లోపల జాతకుడికి అనుకున్న 100% దక్కుద్ది. ఏంటి, జాతకుడు అనుకుంది 100% దక్కుద్ది అని. పరిస్థితి ఎంత విచిత్రంగా ఎంత విపరీతంగా బ్యాడ్ ఉన్నా కూడా జాతకుడు దాన్ని చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాడు. బికాజ్ వెల్ విష్, మన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, సెల్ఫ్ అనలైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విషయం చెప్తా తెలుసుకో, నేను లైఫ్లో చాలా మంది చూస్తుంటాను, అందరి మాట నమ్ముతారు, వాళ్ళ మాట వాళ్ళు ఎప్పుడు నమ్ముకోరు. అంటే అందరి మాట మీద నమ్మకం ఉంటుంది కానీ మన మాట మనకు ఎప్పుడు నమ్మకం ఉండదు. అది చాలా బ్యాడ్. అది మీరు ఎవరి మాట ఒక టైం నమ్మకండి, కానీ మీ మాటను మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే హ్యాండిల్ చేయగలుగుతారు, మిగతా ఎవరు వచ్చి హ్యాండిల్ చేయలేరు. బయట నుంచి అలా బాహ్యంగా వాళ్ళు మిమ్మల్ని మోటివేషన్ కావచ్చు, 4 మాటలు చెప్పి మిమ్మల్ని ఇది చేయవచ్చు, కానీ ఆంతరికంగా ఏదైతే అది ఉంటుందో ఎనర్జీ, దాన్ని మీరే ఫుల్ఫిల్ చేసుకోవాలి, దాన్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అది. సో మిథున రాశి వారి టైం బాగుంది, డోంట్ థింక్ బ్యాడ్. ఒక చిన్న పాయింట్ చెప్తా, రాశిలో దేవగురు బృహస్పతి వక్ర స్థితిలో ఉన్నాడు. అది కొద్దిగా మైనస్ అని చెప్పను, కొద్దిగా ఏమవుతుంది తెలుసుకోండి. గురువు రాశిలో కాబట్టి మంచిది, వక్ర స్థితిలో ఉండడం కాబట్టి మన మాట అవతల మాట నిజం ఉండాలని అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అంటే ఇప్పుడు మన మాట నిజం అలా ఎలా అని మీకు అర్థమవచ్చు. 5th డిసెంబర్ తర్వాత రాబోతున్నాడు దేవగురు బృహస్పతి మీ రాశిలో వక్ర స్థితి లోపల. ఇప్పుడు సపోజ్ మీకు ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన మీకు వచ్చింది, ఆ ఆలోచన మీకు అదే రైట్ అనిపించుద్ది, మీరు చెప్పింది నిజం అనిపించుద్ది. అవతల వ్యక్తి మిమ్మల్ని అరే నువ్వు అది అలా కాదు, అది ఇలా చెప్పినా కట్ నేను చెప్పింది రైట్, ఇలా ఉంటుంది మీ మనస్థితి రాబోయే రోజుల్లో. సో మీరు దేన్ని ఇతరుని మార్చడానికి మీరు ప్రయత్నించకండి. మీకు అది నిజం అనిపిస్తే అదే నిజము, దాన్ని అలాగే కన్సిడర్ చేయండి. కన్ఫ్యూజన్లో మళ్ళీ ఇది కాకండి. ఎందుకంటే మీ రాశాధిపతి మళ్ళీ పంచమ స్థానంలో వక్ర స్థితిలో ఉన్నాడు. మీ రాశాధిపతి పంచమ స్థానంలో మళ్ళీ వక్ర స్థితిలో ఉన్నాడు. రెట్రోగేట్ నుంచి మళ్ళీ బయట కూడా వస్తాడు, అది కూడా తెలుసుకోండి. కానీ ఒక విషయం చెప్తా, రాబోయే రోజుల్లో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, సినిమా కళాకారులు కావచ్చు, అదే రకంగా ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే అయితే డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే అయితే ప్రత్యేకంగా ఏదైనా అంటే మనుషుల్ని, అంటే మామూలుగా మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, వాళ్ళలో ఉన్న కళ అంటే వాళ్ళలో ఉన్న ఆర్టిస్ట్ నుంచి అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారికి చాలా బాగుండబోతుంది. ఇది ఒక మంచి గుర్తింపుతో పాటు ఒక మంచి వ్యవహారం లోపల ముందుకు వెళ్ళబోతున్నారు మిథున రాశి వారికి. అంటే ఇది ఎలా మొదలవుద్దంటే లోపల నుంచి మొదలవుద్ది. బయటికి ఎవరు మనల్ని పొగడరు, నువ్వు ఇలా ఉన్నావు అలా మనకు అనిపించుద్ది, నేను ఇది చేయాలనిపిస్తుంది. అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి రిజల్ట్, దానికి గుర్తింపు వచ్చుద్ది. మళ్ళీ ఇన్ని రోజులు రాలేదు ఎందుకు ఆ మాట మీకు క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్యాన్ని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. చూడండి, ఇన్ని రోజులు గ్రహస్థితి మార్పు ఉంటుంది. ఏది ఒక విషయం తెచ్చుకో, నేను ఒక మాట చెప్తున్నంటే మెర్క్యూరీకి దీనికి సంబంధించి ఇక్కడ మిగతా గ్రహాలు కూడా ఉంటాయి. వీళ్ళ సపోర్ట్ సిస్టమ్తో అన్ని జరగాల్సి వస్తుంది. ఓకే, రాహు చూడండి రాశి నుంచి షష్ఠ స్థానం లోపల కనుక చూసుకున్నైతే కుజుడు, శుక్రుడు, సూర్యుడు. ఈ కుజుడు మళ్ళీ రాశి పరివర్తన చేసుకొని 7th హౌస్ లో వస్తుంది. ఇది మీకు ఇంకా బిజినెస్ లోపల కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ లోపల కొద్ది మీకు సపోర్ట్ ఉంటుంది. కానీ దాంపత్య జీవితం లోపల చిన్న కలహాలు, చిన్న పాయింట్స్ ఉంటాయి. మీ వైఫ్ హెల్త్ సరిగా లేకపోవడం కావచ్చు, మీ వైఫ్ వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్ది ఛాలెంజెస్ ఎక్కువ ఫేస్ చేయడం కావచ్చు, లేకపోయినట్లయితే మీది ఇంకా పెళ్లి కాలేని కనుక స్థితి ఉన్నట్లయితే పెళ్లి కుదరడం కావచ్చు. అంటే పెళ్లి కుదిరినా కూడా మళ్ళీ వాళ్ళు వెనకపోవడం కావచ్చు, ఇలాంటివి అవుతూ ఉంటాయి. కానీ సప్తమ స్థానం ఎక్కువ యాక్టివేట్ అవుద్ది. కానీ 6th హౌస్ లోపల సూర్యుడు, శుక్రుడు ఏదైతే కండిషన్ ఉందో ఇది ఎక్కువ శాతం 15th వరకు ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా కొన్ని ఖర్చులు రాబోయే రోజుల్లో ఉన్నాయి. మీవి ఎక్కడ ఖర్చులు ఉన్నాయి తెలుసుకోండి. ఒకటి హెల్త్ పట్ల ఖర్చులు ఉన్నాయి. రెండోది ఏంటంటే ముందు నుంచలా చాలా సంవత్సరాల క్రితం ఏదైనా పోలీస్ కేసు, కోర్ట్ కేసు అలా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే అవి రాబోయే రోజుల్లో మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ అయినా కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపెన్ అయినా కూడా అందులో గెలుపు మీదే ఉంది, అందులో మీకు సపోర్ట్ అయితే ఉంది కాబట్టి అంత బ్యాడ్ అయితే లేదు. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, టెన్షన్ ఉంటుంది. మామూలుగా మిథున రాశి వారికి టెన్షన్ ఇది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు ఎంత తోపైనా కావచ్చు, ఎంత ఇదైనా కావచ్చు, టెన్షన్ ఉంటుంది, చూపించరు వాళ్ళంతా. జాతకంలో ఇప్పుడు మిథున రాశిలో చంద్రుడితో పాటు బుధుడు ఉన్నట్లయితే వీళ్ళు హైపర్ టెన్షన్లో ఉంటారు. హైపర్ టెన్షన్ అంటే మీకు తెలిసిన విషయమే. వీళ్ళు ఒక చిన్న సెన్సిటివ్ మాట అన్నప్పుడు వీళ్ళు చాలా ఇది అవుతుంటారు, హైపర్ అవుతుంటారు. ఓకే, అది ప్రకారంగా ఉంది. కానీ ఇది ఒక విషయం తెలుసుకోండి, ఎవరైతే మీకు అడిగారు ఇంతకు ముందు అడిగారు ఆర్టిస్ట్కి ఎందుకు బాగుందంటే 6th హౌస్ లో సూర్యుడు అలాగే శుక్రుడు ఉన్నారు కదా, ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఆర్టిస్టులకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే 6th హౌస్ ఇది మన సర్వీస్ హౌస్. మనం ఎందుకు ఒకరికి ఏదైనా ఇవ్వాలనుకుంటాం, మన దగ్గర ఏదైతే ఉంటే మనం అది ఇవ్వాలనుకుంటాం కదా. ఇది మనం దగ్గర మీద ఏంటంటే కళాఖండ లోపల విషయాల గురించి హెల్ప్ అవుతుంది. మళ్ళీ గుర్తింపు ఉందా అంటే గుర్తింపు ఉంది. సూర్యుడు 6th హౌస్ ఉంటే గుర్తింపు ఆటోమేటిక్గా వచ్చుద్ది. ఎలా వచ్చుద్ది తెలుసుకోండి, డీ ఫేమ్ నుంచి వచ్చుద్ది. డీ ఫేమ్ అంటే తెలుసు కదా మనందరికీ, మంచి మాట్లాడితే ఎవరికి అర్థం అవ్వదు, మంచి చెప్తే ఎవరికి అర్థం అవ్వదు. మంచి మాటలు చెప్పిన తర్వాత ఫేమస్ కాళ్ళు, అది గుర్తింపు రాదు. ఏదో కొద్దిగా చిన్న విషయాలు చేసిన తర్వాత కొద్దిగా ప్రజలు నచ్చలే విషయాలు చేస్తే అప్పుడు మనం కొద్దిగా అందరు క్లోజ్లో వస్తుంటాం. అది డిఫేమ్ ద్వారా గుర్తింపు అంటారు. డిఫేమ్ ద్వారా గుర్తింపు రాబోయే రోజుల్లో ఉంది. గుర్తింపు అయితే పెరుగుద్ది ఆటోమేటిక్గా. హెల్త్లో జాగ్రత్తగా, షుగర్ పేషెంట్స్ కొద్దిగా వాకింగ్ చేయండి. ఎక్కువ రాత్రి టైం లోపల అంటే చావల్ అంటే దాన్ని రైస్ అయితే ఎక్కువగా మీరు తీసుకోకండి. రాశి నుంచి 9వ స్థానంలో కనుక మీరు గమనించినట్లయితే రాహు ఉన్నాడు. ఈ రాహు మిమ్మల్ని చాలా చాలా హెల్ప్ చేస్తాడండి. ఈ శనిదేవుడు కూడా క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇదేంటంటే ట్రావెలింగ్స్ రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతాయి. దేనివల్ల అవుతాయంటే కరియర్ వల్ల అవుతాయి. కరియర్ వల్ల ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కరియర్ ట్రావెలింగ్ చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు గమనించుకోండి. ఇప్పుడు కరియర్ వల్ల ట్రావెలింగ్ అంటే కొందరికి ఏంటంటే జాబ్ అయినా చేంజ్ అవుతామా, లేకపోతే మాకు వేరే చోటైనా పంపించుతారా, లేకపోతే మేము ఏదైనా మా సొంతంగా ఆనందం కోసం ఇక్కడ బయటకు వెళ్తామా, అలాంటిది అనిపించవచ్చు. అలాంటిది ఏం లేదు, జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సాటర్న్ రెట్రోగ్రేడ్ నుంచి బయటికి రావడం వల్ల కెరియర్ లోపల కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి. స్థాన పరివర్తన యోగం అయితే ఉన్నది. కానీ రాహు నక్షత్రంలో ఉండడం వల్ల ఇది రాబోయే రోజుల్లో మార్పు ఏదైతే అవుతుందో మంచి చోటే అవుద్ది. రాబోయే రోజుల్లో ఏదైతే మార్పు అవుద్దో మంచి చోటే అవుద్ది. దాని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కమ్ టు పాయింట్ దేవగురు బృహస్పతి. ఈ దేవగురు బృహస్పతి దశమాధిపతి అలాగే సప్తమాధిపతి మీ రాశిలో ఉన్నాడు. బిజినెస్ చేసేవారికి అలాగే ఉద్యోగం చేసేవారికి ఇది హెల్ప్ఫుల్ అవుద్ది. ఇంతకీ ఒక విషయం తెలుసుకోండి, డైలీ మీరు చేస్తున్న పని పట్ల కొద్దిగా ధ్యానం చేయండి. పని పట్ల ధ్యానం చేయండి. పని పట్ల ధ్యానం ఎలా చేయాలంటే, ఈ రోజు మనం ఇలా చేసాము, ఎందుకు చేసాము ఉందో తెలుసుకోండి. ఇది ఈ రోజు మనం ఈ పని చేసాము, ఎందుకు చేసాము, ఎలా చేసాము, దేనివల్ల చేసాము. ఇది ప్రతిరోజు కనుక మీరు చేస్తున్న పని పట్ల కనుక మీరు ధ్యానం చేస్తున్నట్లయితే జనవరి నెల లోపల ఇప్పుడు చేసిన ధ్యానం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. మీ బిజినెస్ గ్రోత్ కోసం చాలా హెల్ప్ఫుల్ అయితే అప్పుడు అవుద్ది. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ నెల ఏదైతే ఉందో డిసెంబర్ 1 నుంచి 15 వరకు టైం బాగుంది. మంచి టైం అయితే మొదలైంది. ఎందుకంటే ఒక మాట తెలుసుకోండి, రాశాధిపతి వక్ర స్థితిలో ఉన్నాడు. రాశి లోపల వక్ర గ్రహాలను కాబట్టి మీ పట్ల మీకు డౌట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్పాను, ఇంత స్టార్టింగ్ ఒక మాట చెప్పాను. మనము మనల్ని తప్ప అందరిని నమ్ముతుంటాం. ఒకసారి మనం నమ్మడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, మనలో ఉన్న బలహీనత ఇవి, మనలో ఉన్న బలాలు ఇవి అని తెలిసిన తర్వాత మనము బలాన్ని పట్టుకొని ఎంతవరకైనా వెళ్ళగలుగుతాము. మనం ఏంటంటే ఎక్కువ శాతం నాకు అది రాదు, దాని గురించి ఆలోచిస్తూ భయపడుతుంటాం తప్ప, నాకు ఇది వచ్చు, దీన్ని చాలా బాగా చేయగలుగుతాను, ఇది చాలా మందికి ఉపయోగం పడుద్ది, నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, ఇలాంటి థాట్స్ ఎక్కువగా రావు. సో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే థాట్స్ దాని మీద పెట్టుకోండి, అన్నెసెసరీ పైన పెట్టుకోకండి. కేతు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్ది రాబోయే రోజుల్లో నది స్నానం చేసే అవకాశం ఉంది. నది స్నానం చేయండి, మానసిక శాంతి పొందుతారు. ఆయన చేస్తున్న ప్రయత్నం గురించి ఎవరికి ఎక్కువగా చెప్పకండి. ఓకే, బాగుంది, అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక చిన్న మైనస్ పాయింట్ చెప్తాం, ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా, బికాజ్ ఈ మాటను ఎందుకు చెప్తుందో తెలుసుకోండి. ఈ శుక్రుడు సూర్యుడు ఏదైతే ఉన్నాడో మంచి కండిషన్లోనే ఉన్నారు, కానీ దేవగురు బృహస్పతి నుంచి షష్టాష్టక సంబంధం ఉంది. ఆడవాళ్ళ నుంచి అంత సంబంధం సరిగా ఉండదు. షుగర్ పేషెంట్స్ అయితే జాగ్రత్తగా. ఎప్పుడైతే ఈ కుజుడు ఇక్కడ 7th హౌస్లో వస్తాడు, సాటర్న్ సంబంధం కలుగుతుంది అప్పుడు. ఇప్పుడు దీని ప్రభావం, శని ప్రభావం ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎప్పుడైతే కుజుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు దాని గురించి పూర్తిగా చెప్పడానికి అయితే నేను ప్రయత్నించుతాం. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. ప్రతి బుధవారం గణపతి గుడికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేయండి. కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజు పేదవాళ్ళకి మీ చేతి నుంచి ఎంతో కాస్త భోజనం పంచడానికి ప్రయత్నించండి. ఇది చేస్తే కెరియర్ లోపల మంచి ముందుకు వెళ్తారు. అని బిజినెస్ మంచి రన్నింగ్ అవ్వాలని అనుకున్నట్లయితే ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 42 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి, మంచి జరుగుద్ది. శ్రీమాత్రేయ నమః.